వెల్కమ్ టు మౌనికా దామెర్లా కోర్స్. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. కాబట్టి ఎన్నో మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. దొరకని చోట ప్రేమను వదలకండి, లేని చోట ప్రేమను వెతకకండి. కావాలనుకున్న ప్రేమ దొరికే వరకు వదలకండి. పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు. ఉన్న ప్రేమను కడ వరకు కాపాడుకోండి. విజయం వచ్చిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. నువ్వు చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే ఒక వ్యక్తి నీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి సిగ్గుపడకు. నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు. అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు, ఎక్కడైనా రాణించగలవు. నటించడంలో గెలిచినంత మాత్రాన జీవితంలో గెలిచినట్లు కాదు. ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది, నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది. ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటలో ఆప్యాయత ఉంటుంది. ఎదిరించి పోరాడే శత్రువు కంటే నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు, నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచేయటానికి చిన్న రంధ్రం సరిపోతుంది. కొన్ని ఎవరికీ చెప్పుకోలేం, కొన్ని ఎవరికి చెప్పినా అర్థం కావు, ఇంకొన్ని చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేన్ని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. అలా మారి నిన్ను నువ్వు కోల్పోకు. నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది. నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మీరు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్ళని చేయకండి. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు, ఒకటి స్వశక్తి, రెండు పట్టుదల. ఆకులు రాలాక చెట్టును, అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవద్దు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. మీకు ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. మీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. నువ్వు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలు వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. సంపద లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పుడూ అజ్ఞానంలోనే ఉండిపోతారు. జ్ఞానాన్ని మనం సంపాదించుకోనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఎవరైనా మీ మనసు బాధపడేలా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మీకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. అలాగే లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడం మంచిది. మీతో ఏ బంధం లేని వారి దగ్గర మీ రహస్యాలు చెప్పకండి. మీతో అనుబంధం ఉన్న వారి దగ్గర నిజాలను దాయకండి. లైఫ్లో ఏదైనా సాధించాలంటే ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. భార్య మనసులో బాధ భర్తకు చెప్పుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది, కానీ ఆ భర్త తన బాధకు కారణమైతే ఎవరితో చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతుంది. ప్రణాళికలో లోపాలు ఉంటే ప్రణాళికలు మార్పులు చేయాలి, కానీ లక్ష్యాన్ని మార్చివేయకూడదు.
ఎప్పుడూ సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, అవి చాలా విలువైనవి అని తెలియదు. అలాగే మీ చుట్టూ ఉండే వారికి మీరు దూరమయ్యే వరకు మీ విలువేంటో తెలియదు. కత్తిని ఎంతగా ప్రేమగా పట్టుకున్నప్పటికీ దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమ పంచినప్పటికీ వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. ఎవరి మనసు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళ తలరాత చెడుగా ఉంటుంది. మనం మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు కూడా ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. ఏ పనైనా సులువుగా చేయాలంటే తెలివిగా ఆలోచించాలి. మీ బాధని ఈ సొసైటీ చూస్తుందని ఏడుస్తున్నారేమో. మీ ఏడుపుని చూసి నవ్వే వాళ్ళే కానీ మీ కన్నీరు తుడిచేవారు ఎవ్వరూ ఉండరు. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించే వాళ్లకు డబ్బు విలువ, కష్టపడేవారికి బ్రతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్న వాళ్ళకి చదువు విలువ, లక్ష్యం ఉన్న వాళ్ళకి జీవితం విలువ తెలుస్తుంది. మీరు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాంలే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. ఒక వ్యక్తిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు శుభాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళే అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకున్న వారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకున్నవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగడమే జీవితం అంటే. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. తాహతుకు మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. నీ పరిస్థితి బాగున్నంత వరకే, నీ శరీరం సహకరించినంత వరకే నీకు విలువ. నీ పరిస్థితి తారుమారైనప్పుడు, శరీరం సహకరించని నాడు ఎవరూ నిన్ను పట్టించుకోరు. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. మీలో దమ్ము ఎంతో, నిజమైన మీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే. ఆలోచించండి, అంతా మీ మంచికే. అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం దగ్గరగా మారుతుంది. చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాం. డబ్బే జీవితం అనుకునేవాడికి మనుషులను ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునేవాడికి చివరికి ఒంటరితనం మిగులుతుంది. ఎప్పుడూ ఆశతో ఉండు, కానీ దేన్ని ఆశించకు. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయడం, దాన్ని అధిగమించడం. నీ చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కానీ నీ పాదాలు మాత్రం భూమి మీదనే ఉంచు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని తాగడం లాంటిది. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. మనం ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉంటాయేమో, కానీ మనం ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ ఏం లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. ఏ రిలేషన్లో అయినా ఒక అడుగు మనం, ఒక అడుగు వాళ్ళు వేస్తేనే దగ్గరవుతాం, కానీ అన్ని అడుగులు మనమే వేస్తే చులకనైపోతాం. డబ్బుని ఎంత నలిపినా దాని విలువ ఏమాత్రం తగ్గదు. మనం మంచివాళ్ళం అయితే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవాడికి ఎదురు చెప్పకు.
నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాడికి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల వాళ్ళు ఒప్పుకోరు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారిపోవడానికి అని. మన గతాన్ని అర్థం చేసుకుని మన భవిష్యత్తుని నమ్మి మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ముళ్ళు ఉన్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వారి వంకర బుద్ధి మాత్రం మారదు. పరిస్థితులు అనేవి మన ఆధీనంలో లేనివి, కానీ మన ప్రవర్తన మాత్రం మన స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నిన్ను వర్షంలో తడవకుండా చేస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది గెలుపును తీసుకురాదు, కానీ నీలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది.